సర్కార్ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనీకి ఇయాల్టి సంధి తెలంగాణ అంతటా గ్రామ సభలు వార్డు సభలు జరుగుతున్నాయి కదా. ఇక సభల్లో రచ్చ మామూలుగా అయితే లేదు. వచ్చిన అధికారులు లీడర్లను జనాలు గట్టిగానే మందలిస్తున్నారు. మరిగా ముచ్చట్లు అన్నిటి మీద ఓ నజరేద్దాం పాండ్రిగా. చూస్తున్నారా, పథకాల లిస్టులో మా పేరు లేదని అధికారుల మీదికి ఎట్లా పోతున్నారో. ఖమ్మం పట్టణంలో ఒకటే ఇంట్లో 3-4కి ఇండ్లు ఇస్తామని పేర్లు రాసిండ్రు. మేం అర్హులమైన మా పేర్లు రాయలేదు. ఇదేం ప్రజాపాలన, గిదేం తరీకా అని గరానికి వచ్చిండ్రు. ఇక్కడ ఒక్క కాడనే కాదు, తెలంగాణలో శురువైన ప్రజాపాలన గ్రామ సభలన్నింటికాడ గిట్లనే లొల్లులైనాయి. ఇక శానా జాగాల గ్రామ సభ పెట్టిండ్రంటే లిస్టులో మా పేరున్నదో లేదో, లేకుంటే ఏం చేసుడోననే ఆదుర్తతోని జనాలు పోతే ఓ కాడ గీ మేడం ఏమన్నదో ఇనుండ్రి. ఇది వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళందరికి వచ్చినట్టు కాదు, పేర్లు లేని వాళ్ళకు రానట్టు కాదు. ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. మీరు ఇంకెవరైనా కొత్తగా పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా. వీళ్ళందరికి వచ్చినట్టు కాదు ఇండ్లు. ఇది ఓన్లీ మనం తీసుకున్న డాటా. లిస్టుల పేరచ్చినోళ్లకు రాకుంటే లిస్ట్ ఎందుకు రాసినట్టు, ఏం కథ? అసలు సర్కార్ ఏం చేస్తున్నది? ఇగిత్తం ఆగిత్తమని మమ్మల్ని ఎన్ని మాటల ఆఫీసుల చుట్టూ దింపుకుంటారు? గ్రామ సభలు పెట్టి ఊకే రాసుకుంటా ఓవుడేనా? పథకాలు ఇచ్చుడు లేదా అని జనాలు గరానికి కత్తున్నారు. కానీ పబ్లిక్ కు పథకాలు రావాలంటే ఏం చెయ్యాలనో ఈ ఎమ్మెల్యే చెప్తున్నాడు ఇనుండ్రి. రేషన్ కార్డులైనా సరే, ఇండ్లైనా సరే, ఆ గ్రామ కార్యకర్తలు ఆ గ్రామ పెద్దలు కలిసి కూర్చొని డిసైడ్ చేసిన వాళ్ళకే లిస్ట్ ఇప్పిస్తాం. లేకపోతే ఒక్కరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా రేషన్ కార్డు రాదు, ఒకరు కూడా ఇండ్లు రావు. మనం చెప్పే వరకు నేను చెప్పిన కలెక్టర్ గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్పిండ్రు, ఎమ్మెల్యే దగ్గరికి పోతుంది లిస్టు, ఎమ్మెల్యే వాళ్ళ టిక్కు పెట్టిన తర్వాతనే ఆ ఒక లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పడం జరిగింది. నేను డిపిఓకి చెప్పిన, అడిషనల్ కలెక్టర్ చెప్పిన, ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు చెప్పిన, ఇటువంటి లిస్టులో మీరు బయట పెట్టి రిలీజ్ చేయకండి, రిలీజ్ చేస్తే బాగుండదని హెచ్చరించడం జరిగింది. ఇన్నరా, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో? సర్కార్ పథకాలకు ఎవరు అర్హులయ్యా అంటే ఆ ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరి పేరు రాస్తే ఆళ్లే అర్హులట. అధికారులు నిజమైన అర్హుల జాబితా తయారు చేసినా దాన్ని బయట పెట్టద్దని ఎమ్మెల్యే సారు అధికారులకు వార్నింగ్ సుతం ఇచ్చిండట. ఓ గీంత మాత్కరానికి గ్రామ సభలు పెట్టుడెందుకయ్యా సామి? ఉత్తగా మీటింగు కయ్యే పైసలు దండుగా అన్ని ఊళ్ళలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే ఇంట్లో కూసుండి ఎవరికి ఏం కావాలనో లిస్టు తయారు ఇయ్యమంటే అయిపోతుంది కదా. దానికి ప్రజాపాలన, తోకల పాలన అని పేర్లెందుకని చాలా మంది జనాలు ఫైర్ అవుతున్నారు. ఆరు గ్యారంటీలు ఆగుల పోయినాయి. రైతు భరోసాకు భరోసానే లేకుండా పోయింది. రుణమాఫీ చాలా మందికి కానే లేదు. తులం బంగారం మహిళలకి ఇత్తనన్న 2500 రూపాయల ముచ్చటే లేదు. అసలుకు సర్కార్కు ఏమన్నా సోయున్నదా? రాష్ట్రంలో జనాలు ఆగమైతుంటే సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు పోయిండు. సగం మంది మంత్రులు పక్క రాష్ట్రం పోయిండ్రు. జనాల తిప్పలను పట్టించుకునేటోలే లేరని ప్రజలు అగ్గై మండుతున్నారు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు, జర అధికారులకు మంచిగా ఆదేశాలిచ్చి పార్టీలతోని సంబంధం లేకుండా అర్హులైన పేదోళ్లకు సర్కార్ పథకాలు అందేటట్టు చూడుండ్రి, లేకుంటే మీరే బద్నామవుతారు. జర చూసుకోండ్రి మరి. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు ఈటెల రాజేందర్ అన్నంటే ఫైర్ బ్రాండ్ లెక్కనే ఉంటుండే. కాకుంటే తెలంగాణ వచ్చినాక మంత్రి పదవి చేతబట్టి జర నిమ్మలమైండు. ఇక ఇప్పుడు పువ్వు పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని గుసగుసలు వినత్తున్నాయి కదా. మరిగా ఏ బలమో తెలియదు కానీ ఎప్పటికీ మాటలతోనే అవతల పార్టీ లీడర్లకు ఇచ్చి పడేసే రాజేందర్ అన్న ఇవాళ చేతికి సుతం పని చెప్పిండు. మరి ఇంతకుగా పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏం కథ అనేది పూరా గరుచుకోవాలి కదా. నడువుర్రి మరి జల్దిన. రాజేందర్ అన్న అత్తకత్తనే అందుకొని 4 దంచిండు కదా. ఇక అన్న చెయ్యిలేపినాక మిగిలిన కార్యకర్తలు ఊకుంటారా? వాళ్ళు కూడా తలో 4 అందుకున్నారు. కాకుంటే రాజేందర్ అన్న మళ్ళా ఏమనుకున్నాడో గాని కార్యకర్తలందర్నీ కొట్టకుంటా ఆపిండు. అయినా రాజేందర్ అన్నకు గింత కోపం ఎందుకచ్చిందో అన్ననే చెప్తున్నాడు ఇనుండ్రి. పేదల వాళ్ళు 40 గజాలు 60 గజాలలో ఇల్లు కట్టుకునేటువంటి పేదల వాళ్ళు 40,000 50,000 జమ చేసుకొని ఒక రేకుల షెడ్ వేసుకుంటే కూలగొట్టిపోతున్నారు. 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఇస్తే తప్ప పేదలు ఆ రేకుల షెడ్లు వేసుకునే పరిస్థితి లేదు. దాని మీద నేను రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడినా, కలెక్టర్ గారితో మాట్లాడినా,
సిపి గారితో కూడా మాట్లాడినా. నేను ఎంపీగా గెలిచి 6 నెలలు అవుతున్నది. అప్పటి సంధి కూడా కూల్చివేతలే నడుస్తున్నాయి. పేదలను సుతం గోసవుచ్చుకుంటున్నారని ఫైర్ అయిండు రాజేందర్ అన్న. అసలు ముచ్చట ఏందంటే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలున్న ఏకశిలానగర్లా 1985 సంవత్సరంలో కొందరు జాగలను కొనుక్కున్నారట. ఇప్పుడు ఇండ్లు కట్టుకుందాం అనుకుంటే కొందరు దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి పోలీసులు రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసి ఆక్రమించుకుంటున్నారట. ఈ ముచ్చట్ల మమ్మల్ని కాపాడాలని ఎంపీ రాజేందర్ అన్న దగ్గరికి అక్కడోలు పోయిన ఎంపీ వచ్చినా ఎవలొచ్చినా అడ్డుకుంటామని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఛాలెంజ్ చేసిండ్రట. ఇంకేమున్నది, అదే కోపంతోని పోయిన రాజేందర్ అన్న అక్కడున్న రియల్ ఎస్టేట్ బ్రోకర్ అరుచుకున్నాడు. అటెన్క మాట్లాడుకుంటా ఇండ్లు కట్టుకుందామంటే పర్మిషన్లు ఇయ్యకుండా అధికారులు గోసవుచ్చుకుంటున్నారు. గిదేం పద్ధతని రాజేందర్ అన్న గరానికచ్చిండు. అయ్యా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం, భూమాత తీసుకొచ్చి ప్రజల భూములకు భద్రత కల్పిస్తాం, ఏం తక్లీఫ్లు లేకుండా చేస్తామని అంటే ఇప్పుడేమో ఎవల జాగల వాళ్ళు ఇండ్లు కట్టుకుందామనుకున్నా కట్టుకోకుండా అవుతున్నది. భూముల తిప్పలు ఎప్పట్లెక్కనే ఉన్నాయి. మరి మీరేం చేస్తున్నట్టు ఏం కథ? ఇప్పటికైనా భూముల పంచాదులు ఏం లేకుండా జయ్యుండ్రి అని అంటున్నారు తిప్పల పడుతున్న ప్రజలు. ఈ నడమ దేని మీదనన్న జనాలకు అవగాహన కల్పియాలంటే పేరు పోయిన హీరోలు, దర్శకులు, నటులతోని వీడియోలు చేయించి జనాలకు ఈడుస్తున్నారు అధికారులు. అట్లా హీరో నందమూరి బాలకృష్ణ సారు హిందూపురం నియోజకవర్గంలో తిరుగుతుంటే అక్కడ అధికారులు బాలయ్య బాబుతో ఏం చేపించురో చూడుండ్రో పరి. సినిమాలనే కాదు, రియల్ గా చూతం బాలయ్య బాబు కథ వేరే ఉంటది. అది బుల్లెట్ బండి నడిపినా ఇంకేదైనా. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలున్న అంబేద్కర్ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ కూడలి దాకా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారు బుల్లెట్ బండి నడిపిండు. మరిట్లా ఎందుకు చేసిండు? ఏదన్నా షో కోసమా అంటే కాదు. రాష్ట్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఇక జనాల లోపట అవగాహన పెంచనీకి అధికారులు ఈ ఏర్పాటు చేసిండ్రు అన్నట్టు. ఇక బాలయ్య బాబు మామూలుగా కండ్ల పడితేనే అభిమానులు ఆగరు, అసుంటిది బుల్లెట్ బండి పడితే ఆగుతారా? జై బాలయ్య, జై జై బాలయ్య అనుకుంటా నినాదాలు చేసిండ్రు. మరిగా బాలయ్య సారు మీరేమన్నా చెప్తారా? విన్యాసాలకి ఎవరికో చూపించుకోవడానికో లేకపోతే ఈ మధ్య ఈ సోషల్ మీడియా చేసే ఫీడ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవడం, ఇదిగా జీవితం అంటే నా జీవితం చాలా విలువైనది. సో అందరూ ప్లీజ్ ఫాలో ద రూల్స్ అండ్ సేవ్ యువర్ లైఫ్. మీరు కలుపుకొస్తారు సమాజాన్ని. బాలయ్య బాబు ఏం చెప్పిండో ఇన్నరు కదా యూత్ పిల్లగాన్లు. అయ్యవ్వ కష్టపడి కొనిచ్చిన బండున్నది, చేతిలో ఎక్స్లేటర్ ఉన్నదని చెప్పి రువ్వడి మీద బండ్లు నడిపి ఉత్తగా ఆగం కాకుండ్రి. నిదానమే ప్రధానమని పెద్దలు చెప్పిన మాటను పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా మసులుకోండ్రి. రీల్స్ కోసమో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనో అడ్డమైన స్టంట్లు చేతిరంటే జీవితంలో మల్లో పరి బండి ముట్టకుండా అవుతారు. కాబట్టి పానాలు జాగ్రత్తగా కాపాడుకోండ్రి. ఏమంటున్నాం? ప్రజలకు సేవ చెయ్యాలని కొంతమంది రాజకీయాలకత్తే, ఇంకొందరు మాత్రం పెద్ద పెద్ద అధికారులమై బొచ్చడు పనులు చేయొచ్చని అనుకుంటారు. కాకుంటే కొందరు మాత్రం ఏదో టైం పాస్ కోసానికి సర్కారు కొలువు అన్నట్టు చేస్తుంటారు. అగో గా బ్యాచ్కు చెందిన మనిషి గురించే గీ ముచ్చట. మరిగా ఆయన గారు ఎలుగబెట్టిన ఘనకార్యమేందో మీరు కూడా చూడండి పరి. చూస్తున్నారా అనుల్లా, ఈ సారువారు పల్క ఫోన్ల సీరియస్ గా ఏమొత్తుతున్నాడో చెప్పేతందుకు మాకే సిగ్గనిపిస్తున్నది. నలుగురికి బుద్ధి మాటలు చెప్పాల్సిన అధికారే గిట్లా ఆన్లైన్ రమ్మి గేమ్లా ఆడుతున్నాడు. అది కూడా పెద్ద అధికారులు పాల్గొన్న మీటింగ్ల. ఏం మనుషులు మోపైనరురా నాయన. చదువు రాకముందు కాకరకాయ అని, చదువు నేర్చినాక కీకరకాయ అన్నట్టే ఉన్నది ఈయన ఎవ్వారం. మరి లేకుంటే ఎందుల్లా ఇప్పటికే చాలా మంది ఆన్లైన్ గేములు చెయ్యంగా అప్పుల పాలై జీవి తీసుకుంటున్న ముచ్చట్లు కూడా మనం దినం వార్తల్లో చూస్తూనే ఉంటిమి. అన్ని తెలిసిన అధికారులే గీ దిక్కుమాలిన ఆన్లైన్ ఆటలకు అలవాటు పడితే ఏం తెల్వనోళ్ళు ఆగమవుట్ల ఏం తప్పున్నది చెప్పుండ్రని అనబట్టిండ్రు ఈ సారువారి భాగోతం చూసినోళ్ళు. అసలు ముచ్చట ఏందంటే అనంతపురం కలెక్టరేట్లున్న రెవెన్యూ భవన్ల ఎస్సీ వర్గీకరణ మీద సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఈ మీటింగుకు కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా సారు హాజరుపడితే డిఆర్ఓ కొలువు ఎలుగబెడుతున్న మలోల సారే స్వాగతం కూడా పలికిండు. మీటింగు షురువైనాక అచ్చినోళ్ళు ఏదో చెప్తారు, కూకున్నోళ్ళు ఏదో ఇంటారు. ఇదంతా మనకెందుకు, మన పని మనం గానిద్దాం అనుకున్నట్టున్నాడు. పల్క ఫోన్ తీసి పేకాట షురు చేసిండు. ఇప్పుడే కాదు దినాం ఆఫీస్ల సుతం గిదే కథ చేస్తున్నాడట. ఇగెవల్కో మండిన
చెప్పినట్టున్నది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇప్పుడు గిర్ర తిరుగుతున్నది. ఓ దిక్కు కలెక్టరు, ఎస్సీ, అసిస్టెంట్ కలెక్టరు, జిల్లాలున్న పెద్ద అధికారులంతా ముఖ్యమైన ముచ్చట మీద మీటింగ్ పెడితే ఈయన బాధ్యత లేకుండా మెదలుడేందని పెద్ద ఆఫీసర్లతో నట్టుగా జనాలు కూడా గట్టిగానే గారానికత్తున్నారు. ఓ దిక్కు సమావేశం జరుగుతుంటే ఆన్లైన్ రమ్మి ఎందుకాడిండో అరుసుకొని నివేదిక ఇయ్యమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సారు జాయింట్ కలెక్టర్ కు చెప్పిండట. మరిగా జాయింట్ కలెక్టర్ ఏం నివేదిక ఇచ్చినా అదేం గొప్ప పని కాదు కాబట్టి గట్టి చర్యలే తీసుకోవాలని గీ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ అంటున్నారు. మరిగా పబ్లిక్ ఆయనకు పైసలు బగ్గుండో లేకుంటే పని పాట ఏం లేకనో గా దిక్కుమాలిన ఆటలాడిండు గాని మీరు మాత్రం ఆన్లైన్ గేమ్ల జోలికి అస్సలకే పోకుండ్రని మన రచ్చబండ ముచ్చట్ల సాక్షిగా చెప్తున్నాం. ఏమంటున్నాం? డొనాల్డ్ ట్రంప్ అంటే ఈ దునియాలో తెలవనోళ్ళు ఎవ్వరుండరు. మొదటిసారి అమెరికా దేశానికి అధ్యక్షుడైన కాడి నుంచి ఇప్పటి వరకు నిత్యం వార్తలనే ఉండబట్టే ఇక ఎవరు మర్చిపోతారు చెప్పుండ్రి. అన్న నడిస్తేనే మాస్, అన్న లుక్కే మమ్మ మాస్ అన్నట్టు ట్రంప్ సారు ఎగిరినా దునికినా ఏది చేసినా వైరల్ అయ్యేది. గసుంటి ట్రంప్ సారు రెండో పరి అమెరికా దేశానికి అధ్యక్షుడైండు. అట్టప్పుడే ఆగడు. ఇక అధ్యక్షుడైనాక ఆగుతాడా? ఆ ప్రోగ్రాంకి వచ్చిన జనాలందరికీ ఊపు తెచ్చిండు. అందుకే మన రచ్చబండ ముచ్చట్లకు పట్టుకొచ్చినాం. చలో మరి ట్రంప్ సారు పర్ఫార్మెన్స్ చూద్దాం పాన్రి. ఏహేపో ఈ ఎవ తగ్గేదలే. ట్రంప్ సారా మజాకా? ఈ మాత్రం లేకుంటే ఈ ప్రమాణ స్వీకారమే దండుగా పోన్రి అన్నట్టే చేసిండు కదా ట్రంప్ సారు. అమెరికా దేశానికి 47వ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ సారు ఆ కార్యానికి వచ్చిన వాళ్ళందరి లోపల జోష్ పెంచిండు. సింగిల్ గా చేస్తే ఏం మజా ఉంటది, ఇంటామెతోని డ్యూయట్ వేస్తేనే ఒక రేంజ్ ఉంటదని అనుకున్నాడు కావచ్చు. మెలానియాతో కలిసి డయాస్ ను దద్దరిల్లేటట్టు చేసిండు. ముసలోళ్ళు మీరే చేస్తారా, పడుసులోళ్ళం మేమంతకంటే ఎక్కువ అదరగొడతామన్నట్టే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఇంటామె ఉషా చిలుకూరితోని కలిసి కొద్దిసేపు డాన్స్ చేసిండు. మొత్తానికైతే అటు అధ్యక్షుడు ట్రంప్, ఇటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇద్దరికిద్దరు అమెరికా జనాలనే కాదు దునియా జనాలను సూతం మస్తుగానే అలరించిండ్రు పోన్రి. ఇక పాపం ట్రంప్ తాత ఇంటామె మెలానియాను ముద్దు పెట్టుకుందామని మూతి జాపిండు గాని ఆమె నెత్తికి టోపి ఉండేటాళ్లకు తిప్పలబడ్డాడు. ఇక అది చూసి చుట్టుముట్టున్నోళ్ళంతా నవ్వుకోబట్టిండ్రు. మొత్తానికైతే ట్రంప్ సారు మొదటి రోజు ఇట్లా గడిచింది. ఇక రేపటి సంది ఇంకెన్ని ఇచ్చంత్రాల ముచ్చట్లు చూడాల్సత్తదో అని అంటున్నారు ట్రంప్ గురించి బగ్గా తెలిసినోళ్ళు. ఇదిట్లుంటే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె అనే ఊళ్ళే కృష్ణ అనే అన్న 5 ఏండ్ల కింద ట్రంప్ విగ్రహం పెట్టి గుడి కట్టిండు కదా. ఇక పోయిన ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఈ పార్ గెలిచిండు గాని ఆ ట్రంప్ విజయాన్ని ఎంజాయ్ చెయ్యనీకి కృష్ణన్న బతికిలేడని అక్కడి జనాలు దలుచుకున్నారు. మొత్తానికైతే ట్రంప్ సారు ఈ పారి పరిపాలన ఎట్లా చేస్తాడో చూడాలి మరి. మోసపోయేటోళ్ళు ఉన్నంత కాలం మోసం చేసేటోళ్ళు పుట్టుకత్తనే ఉంటారు. ఇదివరకు దొంగలు ఇండ్లల్లో వాడి పైసలు నగలు దోసుకపోదురు గాని ఇప్పుడు ఇండ్లల్లో ఎవ్వరు పైసలు బంగారం ఉంచుకుంటలేరు కాబట్టి సైబర్ మోసాలు చేస్తున్నారు. అంటే ఆన్లైన్ మోసాలు అన్నట్టు. అరే దినం జరుగుతూనే ఉన్నాయి కదా, అయినా ఎట్లా మోసం చేస్తున్నారమ్మా వీళ్ళు అని అంటారా? ఎట్లనో వార్త వస్తుంది, మీరే చూడండి. నోట్ల కట్టలు బగ్గనే చూయిస్తున్నారంటే ఏ పాటో పెద్ద మోసమే అయి ఉంటదనుకుంటున్నారు కదా. అవు పెద్ద మోసమే చేసిండ్రు ఈ నోట్ల కట్టలను చూయించి. అవు 1 కాదు 2 కాదు 1,80,000 రూపాయలు కాజేసిండ్రు. అసలు ముచ్చట ఏందంటే కామారెడ్డి జిల్లా బీర్కూర్లో ఉండే నర్ర గంగారం అనే అన్న బతుకు తెరువు కోసానికి హైదరాబాద్ లో ఉంటున్నాడట. ఇక సంక్రాంతి పండుగ యాళ్ళ సంతూరుకొచ్చిండట. ఇక ఆడ సోషల్ మీడియాలో పాత నాణాలు తీసుకొని 99 లక్షల రూపాయలు ఇత్తరనే యాడ్ చూసిండట. ఇంకేమున్నది, అత్యాశకు పోయి దాంట్లున్న నంబర్ ఫోన్ కొట్టి మాట్లాడిండట. 1, 5, 10, 20, 50 పైసల నాణాలతో నట్టుగా ఒక ప్రత్యేక నంబర్ ఉండేటట్టున్న 100, 200 నోట్లు కూడా తీసుకొని 99 లక్షల రూపాయలు ఇస్తామని నమ్మిచ్చిండ్రట. కాకుంటే దానికోసానికి కొంత ఖర్చు అవుతుందని చెప్పిండ్రట. ఆ ముచ్చట నమ్మి అప్పటి సంది అడిగినప్పుడల్లా తేపకిన్ని మొత్తం 1,80,000 రూపాయలు ఇచ్చిండట. అయినా ఎయిర్పోర్టుకు కారు రక్షణ సిబ్బంది కోసానికి ఇంకా 1,00,000 రూపాయలు పంపాలని అడుగుడుతోని మోసపోయినట్టు తెలుసుకొని బీర్కూర్ ఠానాల ఫిర్యాదు
చేసిండట. పోలీసులు కేసు రాసుకొని విచారణ చేస్తున్నారట. మరిగా పబ్లిక్ పైసలు ఎవరికి ఉత్తగానే రావు కాబట్టి ఉత్తి పున్నానికి ఇయ్యరు. ఆశకు ఊసిగాడు చచ్చినట్టు దురాశకో యాగం కాకుండ్రి. సోషల్ మీడియాలో వచ్చే వాటిని అసల్కే నమ్మకుండ్రి. మీకేదన్నా అనుమానం అయితే దగ్గర్లున్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు పెట్టుండ్రి. అంతేగాని మీ పైసలు డబులైతాయి, మీరు లక్షాధికారులైతారని ఎవలో మాయమాటలు చెప్తే నమ్మకుండ్రి. సరేనా? ఇగో ఇవులా ఇయాల్టి మన రచ్చబండ ముచ్చట్లు. ఇవాళ మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. దినాం ఇంతకంటే ఖతర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం పట్టుకొస్తూనే ఉంటాం. కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ను మరవకుండా చూస్తూనే ఉండుండ్రి. ఏమంటున్నాం? సరే ఉంటాం. నమస్తే.